హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, చీకటి రోజులకు కూడా చరిత్రలో ఓ రోజు ఉండాలని చెప్పేసి ఇవాళ జూన్ 25న భారత రాజ్యాంగ హత్యా దినంగా కేంద్రం ప్రకటించింది సార్. హత్యా దినం రోజుగా అంటే అప్పటి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకుంటూ అమిత్ షా గారు కూడా ట్వీట్ చేశారు సార్. మరి అప్పుడు ఏం జరిగింది, దీనిపైన మీ ఒపీనియన్ సార్? రాజ్యాంగాన్ని హత్య చేయటం అనేది ఆ రోజు జరగలేదండి. అంటే 42వ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడి ఉంటాడు ఆయన. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు పెట్టిన మాట వాస్తవమే. దానికి కొన్ని చారిత్రక కారణాలు ఉన్నాయి. ఆవిడ 1975లో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జగన్మోహన్ లాల్ సిన్హా అని, జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఆయన పేరు, ఆయన ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్ ఏమిటంటే ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదు అని చెప్పి రాజనారాయణ గారు, ఆవిడతో పోటీ పడినటువంటి ప్రత్యర్థి, ఆయన కేసు వేశాడు. ఎన్నికల సందర్భంగా ఈవిడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని. ఆవిడ పెట్టిన సభలకి పోలీసు వారు ఏర్పాట్లు అవి చేశారు అనేది ఆరోపణ. అయితే ఆ విచారణ సందర్భంగా జడ్జి గారు నిజంగానే ఆవిడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టుగా ఆధారాలు ఉన్నాయని భావించాడు. ఆయన భావించి ఆవిడ ఎన్నిక చెల్లదు అని జడ్జిమెంట్ ఇచ్చాడు. అది చాలా హిస్టారికల్ జడ్జిమెంట్. ఒక సంచలనం సృష్టించింది ఆ రోజున. దేశం అంతా ఒక్కసారి నివ్వెరపోయింది. ఏమిటి ఇలాంటి జడ్జిమెంట్ వచ్చింది, ఇందిరాగాంధీ నిజానికి నైతికంగా ఓడిపోయినట్టు, ఆవిడ వెంటనే రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ వచ్చింది. అయినప్పటికీ ఆవిడ చేయలా. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కృష్ణయ్యర్ గారి బెంచ్కి వచ్చింది. అది వస్తే ఆయన కొంచెం రిలీఫ్ ఇచ్చి, అంటే అలహాబాద్ హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్ను సమర్థిస్తూనే ఇందిరాగాంధీకి ఒక చిన్న వెసులుబాటు కల్పించాడు. ఆయన ఏమంటాడంటే ఆవిడ ప్రధానిగా కొనసాగొచ్చు, లీగల్ ఫైట్ కూడా చేసుకోవచ్చు ఈ జడ్జిమెంట్ మీద అనే ఒక వెసులుబాటు కల్పిస్తూ అలహాబాద్ హైకోర్టుని, ఆ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని, జగన్మోహన్ లాల్ సిన్హా గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఆయనేమీ తప్పు పట్టలేదు. ఆ తర్వాత విస్తృత ధర్మాసనానికి వెళ్ళారు ఆవిడ. వెళ్ళి అక్కడ కేసు కొట్టించేసుకున్నారు. ఆ విధంగా ఆవిడ బయటపడిన తర్వాత పార్లమెంటు పదవీ కాలాలని పొడిగిస్తూ 6 ఏళ్లకి పొడిగించడంతో పాటు రాజ్యాంగంలో సోషలిజం, లౌకికవాదం ఇవన్నీ చేరుస్తూ ఆవిడ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దీని మీద యమగోళ సినిమాలో ఎన్టీ రామారావు గారు ఒక సెటైర్ వేస్తాడు. అంటే ఇదెక్కడ అధర్మశాస్త్రమే బాబు, కాలానుసారంగా మార్పులు జరగాలి కదా అంటాడు. యముడి దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో మార్పులు ఉండవు అంటాడు యమధర్మరాజు. అదేమిటాయో, మేము 42 ఏళ్ల క్రితం రాజ్యాంగం రాసుకుని ఇంకా 30 ఏళ్ళు కూడా కాలేదు, అప్పటికి 70 ఏళ్ళు వచ్చింది ఆ సినిమా. మాకు రాజ్యాంగం అమలులోకి వచ్చి నిండా 30 ఏళ్ళు కూడా కాలేదు. ఇప్పటికి 40 సార్లు దాన్ని సవరించాం. కాబట్టి ఏం పర్లేదు, మీ ధర్మశాస్త్రాన్ని మార్చుకోవచ్చు అంటాడు. అలా ఓ సెటైర్ వేస్తాడు ఆయన. ఈ పద్ధతిలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆవిడ ఈ ఎమర్జెన్సీ తీసుకురావడం ఇవన్నీ జరిగింది. పార్లమెంటు పదవీ కాలాన్ని పొడిగించటం ఇవన్నీ జరిగినాయి. దీని మీద దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసినాయి. ఇందులో భాగంగా జాతీయ భద్రతా చట్టం కింద, మీసా అంటారు, అది జాతీయ భద్రతా చట్టాలు, అవి రెండు కూడా. ఆ చట్టాల కింద మొదటేమో స్మగ్లర్స్ని, వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపించి వాళ్ళతో పాటు ప్రివెంటివ్ డిటెన్షన్, పీడీ యాక్ట్ అంటారు. ప్రివెంటివ్ డిటెన్షన్, ముందస్తుగా అరెస్ట్ చేయటం, వీళ్ళ నుంచి ప్రమాదం ఉంది దేశానికి అని.
ఆ ప్రివెంటివ్ డిటెన్షన్ మీద దేశంలో ఉన్న రాజకీయ నాయకులు, తనకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులందరినీ అరెస్ట్ చేసి, అన్ని పార్టీల వాళ్ళని, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, తనకి వ్యతిరేకులు అనుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేసింది ఆవిడ. ఆ పడేసిన వాళ్ళలో జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అద్వానీ గారు ఉన్నాడు, మధు దండావతే ఉన్నాడు. మధు దండావతే అయితే నన్ను కర్ణాటక జైల్లో పెట్టారు, అందుకని కర్ణాటక అంటే కన్నడ భాష వచ్చేసింది నాకు, భవిష్యత్తులో మళ్ళీ ఇందిరాగాంధీ గారు గెలిచి ఎమర్జెన్సీ పెట్టి అరెస్టులు చేస్తే ఆంధ్ర జైల్లో పెడతారేమో, అప్పుడు నాకు తెలుగు కూడా వస్తుంది అని మాట్లాడేవాడు ఆయన. ఇలా చాలామంది నాయకులను జైల్లో పెట్టారు. అంతే తప్ప రాజ్యాంగపరమైనటువంటి అంటే కంపారిటివ్గా ఆ రోజులతో పోలిస్తే అది నిర్బంధమే. పేపర్లు సాయంత్రం వచ్చేవి, ఉదయం వచ్చేవి కాదు. అంటే పేపర్ మొత్తం కంపోజ్ చేసిన తర్వాత కలెక్టర్కి పంపించాలి, వారు ఓకే చేసిన తర్వాత ప్రింట్కి వెళ్ళాలి. ఇది కండిషన్. అంటే ఏ వార్త జనంలోకి వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదు అనేది సెన్సార్ ఉండేది. ఇది పత్రికా స్వేచ్ఛ మీద ఉక్కుపాదమే. ఆవిడ చేశారు ఈ పని, ఆ పని కూడా చేసింది. ఇలా దాని మీద ఎమర్జెన్సీ మీద జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఫలితంగానే 77లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ గెలిచింది. అది ఎక్కువ రోజులు లేదు, 77 ఎన్నికల్లో గెలిచారు వాళ్ళు. 80లో మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ ఇందిరాగాంధీయే గెలిచింది. 80లో జరిగినటువంటి ఎలక్షన్స్లో తిరిగి ఇందిరాగాంధీ గారే భారీ మెజారిటీతో గెలిచింది ఆవిడ, పైగా కొత్త పార్టీ పెట్టి. ఈ ఎమర్జెన్సీ సందర్భంగా పార్టీ ఓడిపోయినందుకు ఆవిడ సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఓటమికి ఆవిడనే బాధ్యురాలను చేస్తూ ఆవిడని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి గారు. ఆవిడ ఏం పర్వాలేదని చెప్పి బయటికి వెళ్ళి ఆవిడ కాంగ్రెస్ అని పెట్టుకుంది, ఇందిరా కాంగ్రెస్ అని. ఆ ఇందిరా కాంగ్రెస్ 80 ఎన్నికల్లో గెలిచింది. ఈ కాంగ్రెస్ ఓడిపోయి, ఈ కాంగ్రెసు జనతా పార్టీ గెలిచిన జనతా పార్టీ ముందు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండూ ఓడిపోయి, కొత్త పార్టీ ఇందిరా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈవిడ ప్రధాన అయింది. ఎప్పుడైతే ఆవిడ పార్టీ గెలిచి ఆవిడ ప్రధాన అయిందో ఇమ్మీడియట్గా బ్రహ్మానందరెడ్డి గారు తిరిగి తన పార్టీని ఆ కాంగ్రెస్లో విలీనం చేశాడు. చేసి మళ్ళీ ఇందిరాగాంధీ గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు కూడా కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది ఆవిడ ఆ రోజుల్లో. ఆ టైంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేసిన వెంగళరావు కూడా ఆవిడ కేంద్రంలో పదవి ఇవ్వడం జరిగింది. ఇలా అయితే ఆ రోజున ఆవిడ కొంత చొరవ చేసి నియంతృత్వ పోకడ పోయిన మాట వాస్తవం. దేశంలో ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్టులు చేసిన మాట వాస్తవం. విప్లవకారులను కూడా అరెస్ట్ చేసింది. అంటే విప్లవ పార్టీల్లో ఉన్నటువంటి వరవరరావు గారు వీళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు అప్పుడు. చరబండి రాజు, కేవీ రమణారెడ్డి గారు, మొత్తం విప్లవ రచయితలు అందరినీ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టారు. కొంతమంది అండర్టేకింగులు రాసి బయటకు వచ్చారు, రావి శాస్త్రి గారు లాంటి వాళ్ళు. చాలామంది జైల్లోనే ఉన్నారు. ఉండి తర్వాత ఎప్పుడో దాదాపు వీళ్ళు ఎమర్జెన్సీ ఎన్నికలకు ముందు విడుదల చేశారు వాళ్ళని, 77 ఎన్నికలకు ముందు. అటువంటి కండిషను, అంత చీకటి రాజ్యం నడిచినటువంటి మాట వాస్తవమే. కానీ నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినంతగా ఇందిరాగాంధీ గారు చేయలే. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకము లేకపోతే రాజ్యాంగాన్ని హత్య చేసిన సందర్భము ఎంత దుర్మార్గమైనటువంటి రోజులైనప్పటికీ ఎమర్జెన్సీ రోజులు కాదు. నరేంద్ర మోడీ గారి పాలనలోనే జరిగింది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం అనే కార్యక్రమం అన్ని విధాలుగా. రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరిగింది, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే ప్రయత్నం జరిగింది. దేశంలో మత సామరస్యాన్ని సమూలంగా నాశనం చేసే దిశగా వాళ్ళ చర్యలన్నీ నడిచినాయి. కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి రద్దు చేయటము, అలాగే ఈ జనాభాకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం అది
ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీల పాలిటి ఉక్కుపాదాన్ని మోపే వ్యవహారంగా మారింది. దీంతోపాటు కామన్ సివిల్ కోడ్ అనేటువంటి ఆలోచన తీసుకురావటం, రాజ్యాంగం ఏ స్ఫూర్తితో అయితే రాశాడో అంబేద్కర్ గారు ఆ స్ఫూర్తిని దెబ్బతీసే నిర్ణయాలు ఇవన్నీ. ఈ నిర్ణయాల్లో భాగంగా నెమ్మదిగా రిజర్వేషన్లను డైల్యూట్ చేయటం ఇవన్నీ మొదలైపోయినాయి. అయితే ఇందిరాగాంధీ గారు ఆవిడ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికవాదము అనేదాన్ని రాజ్యాంగంలోకి ప్రవేశపెట్టింది. సోషలిజం, లౌకికవాదం, సెక్యులరిజం అనేది. దాన్ని విపరీతంగా రెడిక్యూల్ చేశారు వీళ్ళు. మత సహనము, అలాగే పరమత సహనము, అన్ని మతాలకి సమానమైనటువంటి అవకాశం కల్పించాలి. ముఖ్యంగా రాజ్యానికి అంటే ప్రభుత్వానికి మతతత్వం, మత దృక్పథం ఉండకూడదు అనేది లౌకికవాదం. కానీ భారతదేశంలో ప్రభుత్వానికి మత దృక్పథం ఉండటం అనేది మోడీ గారి రాజ్యంలోనే చూసాం మనం. ఇందిరాగాంధీ గారి రోజుల్లో అది లేదు. ఆవిడ సర్వమత సమానత్వాన్ని ప్రతిపాదించారు. వీళ్ళు హిందూ మతరాజ్య స్థాపన పేరుతో కార్పొరేట్ రాజ్యాన్ని అంటే ఒక రకంగా ఇది కార్పొరేట్ రాజ్యమే. కార్పొరేట్లకి ఈ దేశపు హిందువులందరినీ బానిసలుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఇంతమంది నా వెనకాల ఉన్నారు అని వీళ్ళందరినీ నెంబర్ చూపించి కార్పొరేట్లను ఇక్కడికి ఆహ్వానించి వీళ్ళందరితో వాళ్ళకు ఊడిగం చేయించడమే మోడీ గారి ప్రోగ్రాం. ఇంత నియంతృత్వము, ఇంత అణచివేత, ఇంత పరమతాల మీద విపరీతమైన ద్వేషభావం రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ గారి రోజుల్లో లేవు. రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో తూట్లు పెట్టి రాజ్యాంగాన్ని హత్య చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి పరిపాలన, అమిత్ షా గారి పరిపాలన. అంతే తప్ప ఎమర్జెన్సీ అనేది చాలా తక్కువ వీళ్ళతో పోలిస్తే. ఈ రోజున ఎవరు మాట్లాడినా వాళ్ళని ఉపా కేసుల కింద లోపలేస్తున్నారు కదా. ఆ రోజున ఆవిడ పీడీ యాక్టో లేకపోతే నాసానో మీసానో పెట్టి అరెస్ట్ చేసేది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద లోపలేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. ఇప్పుడు ఉపా యాక్ట్ కింద లోపలేస్తే బెయిలు లేదు, అప్పీలు లేదు. పైగా చట్ట సవరణలు విపరీతంగా తీసుకొచ్చారు. ఈ చట్ట సవరణలన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయి. కార్మిక చట్టాలు ఇవన్నీ తుంగలో తొక్కి పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి చట్టాలు చేయటం కూడా వీళ్ళ హయాంలోనే మొదలైంది సీరియస్గా. ఇటువంటి కండిషన్, ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇందిరాగాంధీ గారి హయాంలో ఎప్పుడూ జరగలేదు. ఎమర్జెన్సీ, చీకటి రోజులు అనేది వాస్తవమే. అరెస్టులు జరిగినాయి, చాలామందిని చంపేయటం కూడా జరిగింది. ఆ ముసుగులో ఎన్కౌంటర్లు విపరీతంగా జరిగినాయి. ప్రజా ఉద్యమాల మీద విపరీతమైన అణచివేత కొనసాగింది. అయినప్పటికీ ఇప్పుడు జరిగిన హత్యాకాండతో పోలిస్తే అది తక్కువే. ఇందిరాగాంధీ గారి పర్సెప్షన్కి వీళ్ళ పర్సెప్షన్కి చాలా తేడా ఉంది. వీళ్ళు చాలా దుర్మార్గంగా ఈ దేశాన్ని కార్పొరేట్ రాజ్యంగా మార్చడం కోసం జనాలను అణిచివేస్తున్నారు. ప్రజల్లో చీలికలు తెస్తున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళని రెచ్చగొడుతున్నారు, ఒకళ్ళకు అభిముఖంగా ఒకళ్ళని నిలబెట్టి దాడులు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. ఆ రోజున అలా లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని హత్య చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. చీకటి రోజు అనుకోవాలంటే నరేంద్ర మోడీ గారు 3వ గెలిచిన రోజు చీకటి రోజు ఈ దేశంలో, ఈ దేశ చరిత్రలో. అలాగే వీళ్ళు లౌకికవాదానికి తూట్లు పొడుస్తూ చేసినటువంటి చట్ట సవరణలన్నీ కూడా అంటే న్యాయ సంహిత అనే పేరుతో పాత యాక్టులన్నింటినీ, అంటే బ్రిటిష్ జమానాలో చేసిన చట్టాలు ఇవన్నీ అనే పేరుతో పేర్లు మారుస్తూ వాటి స్ఫూర్తిని నీరుగారుస్తూ నడుపుతున్నాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. కాబట్టి రాజ్యాంగ హత్య అనేది జరిగితే ఆయన కొత్త పార్లమెంట్లో కూడా ఒక రాజదండం పట్టుకుని వెళ్ళాడు తప్ప రాజ్యాంగం కాదు. అంటే ఏదో ప్రభువులాగా వెళ్ళాడు ఆయన ఆ దండం పట్టుకుని. రాజ్యాంగం పరిరక్షించాల్సినటువంటి పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మొన్న రాజ్యాంగం పట్ల విధేయత కనబరిచాడు 63 సీట్లు తగ్గాక.
మళ్ళీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓవర్ యాక్షన్ మొదలు పెడుతున్నారు. అది అలాగే జరుగుతుంది వాళ్ళ గొడవ. కాబట్టి భారతీయ జనతా పార్టీయే రాజ్యాంగాన్ని హత్య చేసింది, కాంగ్రెస్ పార్టీ కాదు, ఇందిరాగాంధీ గారు అంతకంటే కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ప్రయత్నాలే చేశారు అప్పుడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో లోపాలు ఉండొచ్చు, ఇందిరాగాంధీ గారు నియంతృత్వం పోకడే పోయారు చాలా స్పష్టంగా. ఆవిడ తీసుకున్న నిర్ణయాల్లో చాలా దుర్మార్గమైన నిర్ణయాలు ఉన్నాయి. పర్టికులర్గా స్వర్ణ దేవాలయం మీదకి సైన్యాలను పంపించటం, అలాగే నక్సల్బరీ ఉద్యమాన్ని తుపాకులతో అణిచివేయటం, శ్రీకాకుళం ఉద్యమాన్ని తుపాకులతో వెంగళరావు గారి సారథ్యంలో బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వంలో అణగదొక్కటం, అనేక మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేయటం, ఇవన్నీ ప్రజల మీద తీవ్ర స్థాయిలో నిర్బంధాన్ని ప్రయోగించడం, ఇవన్నీ చేశారు ఆవిడ. అయినప్పటికీ వీళ్లతో పోలిస్తే ఆవిడ అంత దుర్మార్గురాలను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.